నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని, దేవసేన ఏకాదశి అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. తొలి ఏకాదశి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైభవపేతంగా పండగలాగానే జరుపుకుంటాం. తొలి ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి, రెండు ఏకాదశిలు కూడా. మరి స్వామి క్షీరసాగరం మీద ఇక నిద్రకి ఉపక్రమించేటటువంటి సమయం. మరి ఈ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనది. ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. నిద్ర అంటే మనలాగా నిద్రపోవడం కాదు కదా. యోగ నిద్రలో ఉండి ఇంకాస్త కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు స్వామి నువ్వు ఏం చేస్తున్నావు అని. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మరి ఏం చేయాల్సి ఉంటుందండి ఈ సమయంలో, ఈ రోజున ఎలా వినియోగించాలి? ఎందుకంటే మనకి వచ్చేప్పటికి ఏంటంటే మీరు చెప్పినట్టు 2 ఏకాదశులు చాలా ఇంపార్టెంట్. అంటే మార్గశుద్ధ ఏకాదశి నాడు చేసేది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనుకోండి. అవును. ఇప్పుడు వచ్చేది మనకి తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఈ ఏకాదశి నుంచి, అలాగే కొంతమంది మన్నాడు ద్వాదశి నుంచి ఇప్పుడు చాతుర్మాస వ్రత దీక్షకు పూనుకోవటం అనేది కూడా ఉంటుంది. సో ఈ చాతుర్మాస వ్రత దీక్ష అన్నది కేవలం సాధకుల కోసము, తర్వాత మరి పీఠాధిపతుల కోసమో, వేరే పండితుల కోసమో కాదు. మనకి కూడా ఈ 4 నెలలు ముఖ్యమే. అంతే కదా. సో మనకి తెలుసు ప్రతి ఒక్కరికి BCG అనే వ్యాక్సిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం, ముఖ్యంగా క్షయ వ్యాధి నిర్మూలన. అంటే పాత రోజుల్లో పోలియో, క్షయ వ్యాధి అనేది ఎక్కువ ఉండేది. సో అందుకని మనం ఏమి ఇస్తాం, BCG ఇస్తాం. అదే మనకున్న ఈ 4 నెలలు కూడా మనం కూడా ఈ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళినప్పుడు పాటించవలసింది కూడా BCGనే. అది శారీరకంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచితే, ఇది స్పిరిచువల్ గా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. పెంచితే ఏమవుతుంది? బి అంటే ఏంటి అసలు? సో బి అంటే భగవద్గీత, సి అంటే చండీమాత, తర్వాత జి అంటే గోవిందుడు, గంగా, గాయత్రి. సో BCG ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు కూడా BCGనే. అంటే ఇక్కడ మనం ఏంటంటే భగవద్గీత కనుక చదువుకోవటం నేర్చుకుంటే, ముఖ్యంగా ఈ 4 నెలలు మనం చేయాల్సింది అంటే వాళ్ళగా ఏదో తపస్సు చేసే పరిస్థితి మనకు ఉండకపోవచ్చు. కనీసం రోజు భగవద్గీతలో ఎన్నో కొన్ని శ్లోకాలు చదివించడం వల్ల కూడా మనం మన జీవితాన్ని ఎలా మార్పు చేసుకోవాలనే దానికి బి. ఈ నేర్చుకున్న దానికి ఒక శక్తి కావాలి అంటే ఆవిడ చండీ అవ్వచ్చు, చాంట్ అంటే ఏదైనా సరే మంత్ర ఉచ్చారణ అనుకోండి, అది కూడా సీనే. అవును. చండీ అసలు ఈ కలియుగంలో చండీ వినాయకుడు వీళ్ళిద్దరే కదా. అదే కదా. అందుకని మరి వాళ్ళిద్దరిది హోమం కూడా మనం ఎక్కువగా చేయటం అనేది కూడా ఉంటుంది. చండీ హోమాలు, వినాయక హోమాలే ఎక్కువగా మనకు ఉంటాయి. సో అందుకని అది కూడా సీఏ. సో తర్వాత మనం ఈ యొక్క దైనందిక జీవితంలో ఎన్నో కొన్ని పాపాలు తప్పనిసరి, కొన్ని చేసేవి, తెలియక చేసేవి, తెలిసి చేసేవి, ఏమైనా సరే ఈ పాపాలు మునగాలి అంటే గంగలో అయినా మునగాలి, లేదా గోవిందనామైనా జపించాలి, అది కూడా జిఏ. సో BCG అనేది మర్చిపోకూడదు. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఇందాక మీరు చెప్పారు అంటే ఈ లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటుంది, ఆయన హాయిగా సుఖాసీనుడై నిద్రించడం అనేది ఉంటుంది. కానీ నిజానికి భగవంతుడికి మళ్ళాగా ఏమంటే అదేమంటుంది, నిద్ర, జాగృతి, తర్వాత స్వప్నావస్థ, ఈ అవస్థాత్రయం అనేది ఏది ఉండదు. కేవలం జగన్నాటక విష కోసమే నేను ఆ రకంగా నిద్రలో ఉన్నట్టు నటిస్తాను, కానీ మీ భర్తలు పడతారు అంతే కదా, ఇంకా క్లీన్ గా అనుకున్నట్టు. సో అందుకని ఖచ్చితంగా మనం ఏంటంటే ఇక్కడ మనకి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఇందాక చెప్పాను, సాధ్యమైనంత వరకు వాళ్ళగా మనం తీవ్ర సాధనలు చేయకపోయినా రోజు ఎంతో కొంత సమయాన్ని విష్ణు పూజ కోసం కేటాయిద్దాం. సో ఆ భగవద్గీత చదువుతాము, లేదా మనకి తెలిసిన గోవిందనామాన్ని ఉచ్చరిస్తాము, అది మన ఇష్టం. ఆ రకంగా చెయ్యాలి. ఎందుకంటే ఈ చాతుర్మాస దీక్షలో కూడా తర్వాత మనకి ఏంటంటే ఒక్కొక్క నెలలో ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉంటారో, మొదటి నెల ఏదైతే ఉంటుందో ఈ చాతుర్మాస దీక్ష అంటే, ఇప్పుడు మనకి అది కూడా ఇంకోసారి చెప్తాను. ఈ చాతుర్మాస దీక్ష అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఆషాఢ మాసం నుంచి మొదలెడతాం కదా, అది మళ్ళీ కార్తీక
శుద్ధ రెండవది. దశమి, దాన్ని ప్రబోధిని ఏకాదశి అంటారు, ఆ. కొంతమంది పద్మేకాదశి అంటారు. సో అంటే ఇక్కడ నుంచి మనం మొదట జ్ఞానానికి తొలిమెట్టయితే ప్రబోధం, మనం మేల్కొల్పది. సో అక్కడి దాకా రావటం అనేది, అప్పుడు దీక్ష విరమించడం అనేది ఉంటుంది. ఈ 4 నెలల్లో కూడా ఒక్కొక్కటి వాళ్ళు వదిలేస్తారు. అంటే మొదటి నెలలో కాయగూరలు వదిలేస్తారు. సో 2వ నెలలోకి వచ్చేప్పటికి పెరుగు వదిలేస్తారు. 3వ నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే పాలు వదిలేస్తారు. 4వ నెలలోకి వచ్చేప్పటికి ఏవో ఒక ధాన్యాలు వదిలేస్తారు, పప్పు ధాన్యాలు కానీ. ఏదో ఒకటే, అన్ని కాదు కదండి. మమకారం ఉన్న ఏదైనా వదిలేయచ్చు. కానీ నేను అనేది ఏంటంటే అలా మనం కూడా మనం అంటేనే అది ఆలోచిస్తే, అంటే తర్వాత మనం ఆధ్యాత్మికంగా పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సరే వదిలేసుకోవడానికి, స్వీకరించడానికి రెండింటికి సిద్ధంగానే ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే ఈ భూమి మీద ఏదైనా సరే ఎప్పుడు కూడా అది అంతరించేదే కదా. సో నేను ఒక్కొక్క వస్తువు మీద విపరీతంగా మనసు పారేసుకోవటం వల్ల తర్వాత నేనే బాధపడాలి, ఆ వ్యక్తి అది ఆ వస్తువు దూరమైనప్పుడు. కరెక్ట్. అందుకని అవి వద్దు, అవి వద్దు. తర్వాత నేను అనేది ఏంటంటే వాళ్ళగా పాలు పెరుగు కాదు, ఈ 4 నెలలు మీకు ఇష్టమైంది మీరు వదిలేయండి అంటున్నా నేను. ఏదో ఒకటి అంటే నేను అనేది నాకు బాగా బంగాళదుంప కూర ఇష్టం అనుకోండి, ఆ బంగాళదుంపలే వదిలేండి కొన్నాళ్ళు. అంటే నేను అనేది మమకారాన్ని జయించడం. ఈ మమకారాన్ని జయించుకుంటూ పోతే ఆటోమేటిక్గా కోరికలు తగ్గుతాయి. మమకారం పెరిగిన కొద్దీ కోరికలు పెరుగుతాయి. సో కోరికలు ఎప్పుడు పెరిగామో పతనం వస్తుంటుంది. సో అందుకని ఇటు మనం ఈ రకంగా కూడా మన యొక్క సాధనని మార్చుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్టే ఫలానా వస్తువే వదలకాలి, అవి వాళ్ళు చూసుకుంటారు, ఆ సాధకులు చూసుకుంటారు. సో మనం లౌకికంగా మనమేం చేయగలం అనేది. దీంతో పాటు నేను ఇందాక చెప్పాను, మనకేది ఇష్టమో అది చేయండి స్వేచ్ఛగా. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని పూజించే. కానీ ఇది ప్రధానంగా విష్ణు అంశతో కూడింది కాబట్టి సాధ్యమైనంత వరకు విష్ణువుని పూజించండి. సో ఆ విష్ణువుని ఎలా పూజించాలి అయితే ఇందాక చెప్పాం, మనం భగవద్గీత అనుకుంటే భగవద్గీత లేదు, విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివితే అంతకంటే మంచిది ఉండదు. అవి కూడా చేయలేని వాళ్ళ కోసం అయితే కనుక చాలా తేలికైన పద్ధతిలో ఓం శ్రీం విష్ణువే స్వాహ, ఓం శ్రీం విష్ణువే స్వాహ, ఓం శ్రీం విష్ణువే స్వాహ అనేది ఉంది. దీంతో పాటుగా మనం ఎప్పుడు ఇచ్చే స్విచ్ వర్డ్ ఉంది, విష్ణుమూర్తికి సంబంధించి, రైట్, ఆకాష్. సో ఈ ఆకాష్ అనేది జపించడం వల్ల చాలా వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఇది మనం ఏమంటాం, నాలెడ్జ్లో అభివ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం రావాలి మనకి, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏర్పడతాయి. మన దగ్గర జ్ఞానం ఉన్న మాత్రం దానికి వాగ్దాటి కానీ, మాట్లాడే విధానం కానీ, జనాల్లో మనం చొచ్చుకుపోయే విధానం కానీ లేని వాళ్ళ కోసం కూడా ఈ అంబర్ అనేది ఉపయోగపడుతుంది. అది ఆకాష్. అదే. సో తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే ఇదే రకంగా మళ్ళీ ఏమంటారు, కొన్ని వ్యాధులకు కూడా ఇది బాగా పనికొస్తుందని చెప్పి నానుడు. ఏ రకమైన వ్యాధుల కంటే కనుక ఎవరికైతే గొంతు సంబంధించిన వ్యాధులు ఉంటాయో, తర్వాత మాట కొంతమందికి పెకలదు, మాడదాం గట్టిగా అనుకోండి, అది నెమ్మదిగా ఆ శక్తి పెరుగుతుంది, మాట్లాడే శక్తి నెమ్మదిగా పెరుగుతుంది. సో ముఖ్యంగా చిన్నప్పుడు ఏదైతే అటిజంతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి కూడా క్రమంగా ఇది అలవాటు చేస్తే ఆటిజం కి కూడా ఆకాష్ అనేది తప్పకుండా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అంటే ఇటు శారీరక రుగ్మతలకి ఉపయోగపడుతుంది, మానసిక రుగ్మతలకి కూడా ఉపయోగపడుతుంది. ఆకాష్ అనేది ఒకటి. ఆకాశం అంత విశాలమైన వాడు, అంటే మొత్తం ఏమంటాం అన్నిట్లా సర్వత్రా వ్యాపించిన వాడు విష్ణు కాబట్టి ఆకాశం. పైగా రెండోది ఏంటంటే మనకి పంచభౌతిక తత్వాలు ఉంటాయి కదా, ఈ 5 తత్వాల్లో విష్ణుమూర్తిది ఆకాశ తత్వం. సో తర్వాత ఈ మిగతా 4 తత్వాలు ఎవరన్నా ఇంకోసారి ఎప్పుడు చెప్పుకుంటాం కానీ, బట్ ఆకాశ తత్వానికి ప్రతినిధి విష్ణుమూర్తి. సో ఏకాదశి ఎలా చేయాలి అనేది తెలిసిందే అందరికి. ఏకాదశి ఉపవాసం ఉండటం, మర్నాడు పారణ చేయటం అదంతా తెలిసిందే. సో ఖచ్చితంగా తొలి ఏకాదశి నాడు స్వామి దర్శనం కూడా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. అంతేగా ఇప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ 4 నెలల్లో కూడా, అంటే ఈ రోజు చేసుకుంటే అది కూడా అలా విష్ణు ఆలయం ఏదైనా కూడా మనం వెళ్ళొచ్చు, వెళ్ళి మనకి సంబంధించిన పూజలు ఏమైనా చేసుకున్నా కూడా మంచిది. కానీ నేను అనేది ఏంటంటే ఈ 4 నెలల్లో మనం కూడా సాధ్యమైనంత వరకు, అంటే అనుకోకుండా మరి మనకి కుదరలేదు, ఈ రోజు వెళ్ళలేకపోయాం, ఇంకా మిగతా రోజుల్లో ఉండే ఏదైనా సరే శనివారం అయినా సరే ఈ వైష్ణవాలయాలకు వెళ్ళండి. ఈ 4 నెలలు నేను అనేది ఏంటంటే ఎలాగోలా సద్వినియోగం చేసుకోండి ఆధ్యాత్మికంగా. అద్భుతం. అది తప్పకుండా మీకు ఎంతో కొంత మేలు చేస్తుంది గ్యారంటీగా.
చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఒక మంచి కాలం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. మనల్ని ఉద్ధరించుకోవటం అనేది మనం చేయవలసిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన నిద్రపోతాడు, మనం నిద్ర లేవాలి. మనం నిద్ర లేవాలి, ఇంకా మనం నిద్రపోతే కుదరదు. అందుకే కదా. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.